ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష వింటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి 3వ రోజు సమావేశమయ్యాయి. శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 అవకతవకలు, సూపర్ 6 హామీలు, ప్రజా సంక్షేమంపై సభలో లఘు చర్చ జరిగింది. శాసనమండలిలో మెగా డిఎస్సిపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ వాయిదా తీర్మానాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు తిరస్కరించారు. ఈ నేపథ్యంలో చైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనతో శాసనమండలిలో గందరగోళం నెలకొంది. డిఎస్సిపై చర్చ పెట్టాలని వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు. పోడియాన్ని చుట్టుముట్టి ఆ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. వైసీపీ సభ్యులు సభను గౌరవించడం లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. అనంతరం మాధవరావును చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టి అభినందించారు. కాగా గవర్నర్ కోటాలో రాష్ట్ర శాసనమండలికి 2 ఎమ్మెల్సీలను నియమించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వర్ల రామయ్య, రమాదేవిలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేశారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం కేంద్రంగా ఏఐ హబ్ దేశానికే తలమానికంగా రూపుదిద్దుకుంటుందని, డేటా కేంద్రాల అనుమతుల విషయంలో ఎటువంటి పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడడం లేదని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డేటా సెంటర్లపై శాసనసభలో జనసేన ఎమ్మెల్యే నాగమాధవి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగరానికి నీటి కొరత వస్తుందంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. డేటా సెంటర్లపై అపోహలు వ్యాప్తి చేయడం సరికాదని, దీన్ని కలిసికట్టుగా అందరూ ఎదుర్కోవాలని సూచించారు. డేటా సెంటర్లు ఏఐ ఆధారిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు, దేశ డేటా సార్వభౌమత్యానికి కీలకమని స్పష్టం చేశారు. 6.5 గిగావాట్ల సామర్థ్యం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ప్రస్తుత సాంకేతికత ప్రకారం ఏడాదికి సుమారు 3 టీఎంసీల నీరు అవసరమవుతుందని, కొత్త కూలింగ్ టెక్నాలజీలతో నీటి వినియోగం మరింత తగ్గుతుందని తెలిపారు. డేటా సెంటర్లకు పోలవరం నీటిలో పారిశ్రామిక కేటాయింపుల నుంచే నీరు అందిస్తామని, విశాఖ నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని లోకేష్ పేర్కొంటూ, అధ్యక్ష, ఈరోజు గోదావరి నుంచి 5 years యావరేజ్ గా తీసుకుంటే సుమారుగా 3000 టీఎంసీలు బే ఆఫ్ బెంగాల్లోకి వృధా అవుతుంది. మనం పోలవరం పెట్టి ఆ నీటిని ఇంపౌండ్ చేసి ఆ నీరుని గ్రావిటీ ద్వారా విశాఖపట్నానికి తీసుకొస్తున్నాం. సుమారుగా 3 టీఎంసీ బేస్డ్ ఆన్ కరెంట్ టెక్నాలజీ అవసరం పడుతుంది. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటర్ తగ్గించే టెక్నాలజీ రోజు వస్తుంది అధ్యక్ష. అది నంబర్ 1. నంబర్ 2, పోలవరం నుంచి వస్తున్న నీరు విశాఖపట్నం ప్రజలకి కావాల్సిన అవసరాలు, అర్బన్ అవసరాలు 1, ఇండస్ట్రీకి కావాల్సిన అవసరాలు 2, 3వది రైతులకు కావాల్సిన అవసరాలు చాలా క్లియర్ గా స్పష్టంగా దాంట్లో పొందుపరచడం జరుగుతుంది. ఇండస్ట్రీకి ఇస్తున్న నీరు నుంచే డేటా సెంటర్ నీరు మేము తీసుకుంటాం జరుగుతుంది. అది 2వది. 3వది అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. దానివల్ల పర్ యూనిట్ వాటర్ కి, కూలింగ్ కి మెరుగైన టెక్నాలజీ వల్ల అవసరాలు కూడా తగ్గుతున్నాయి. 4వది వచ్చేగల అధ్యక్ష, సిటీకి కావాల్సిన నీరు మొత్తం పోలవరం ద్వారా మేము అందిస్తున్నాం. ఎల్లసిరి కెనాల్ పనులు, ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ, ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సమస్యలను పరిష్కరించడానికి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీమ్ను నిర్మించామని, సూపర్ ఎల్నినో వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా 53,000 ఎకరాల పుష్కర ఆయకట్టు, 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు సాగు, తాగునీరు అందిస్తున్నామంటే ముఖ్యమంత్రి ముందు చూపు వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్కులను పంపిణీ చేస్తున్నామని, ఏలేరు ఆయకట్టుకు ఇప్పటి వరకు 2.6 టీఎంసీల నీటిని పంపిణీ చేశామని మంత్రి వివరిస్తూ, అత్యంత క్లిష్టమైనటువంటి పంప గాని, తాండవ గాని, ఏలేరు గాని, అదేవిధంగా 11 ఏదైతే నేషనల్ హైవేస్ ని క్రాస్ చేసుకుంటూ 100 మీటర్స్ డెప్త్ కూడా హిల్ ని కట్ చేసుకుంటూ క్లిష్టమైనటువంటి ఎల్ఎంసి పనులు కూడా కంప్లీట్ చేశాం. కాబట్టి ఈ రిజర్వాయర్ నుంచి మాత్రమే నీళ్లు తీసుకునే పరిస్థితి గతంలో ఉంటే, ఇప్పుడు ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 58వ కిలోమీటర్ దగ్గర ఉన్నటువంటి ఆఫ్ టెక్ ద్వారా కూడా 700 క్యూసెక్కుల నీరు ఈ రోజు ఏలేరు ఆయకట్టుకి
అదనంగా ఈ రోజు మనం తీసుకుంటూ ఉన్నామని అంటే ఈ రకంగా పురుషోత్తపట్నం లిఫ్ట్ తో పాటుగా ఎల్ఎంసి పనులు కూడా ఈ 2 ఏళ్లలో పూర్తి చేయడం వల్లనే ఈ రోజు ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు ఎడారిగా మారకుండా ఈ రోజు ప్రస్తుతం ఆ ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి 700 పోలవరం ఎల్ఎంసి ఆఫ్కెట్ ద్వారా 250 రిజర్వాయర్ ద్వారా 950 క్యూసెక్లు ఈ రోజు నాట్లు సమయం కాబట్టి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 2.6 టీఎంసీ ఈ యొక్క ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టుకి సాగునీరు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ జరుగుతుంది అధ్యక్ష. పరిశ్రమల స్థాపనను వేగవంతం చేసేందుకు తెచ్చిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి ఫరూక్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అగ్నిమాపక సేవలు, సింగిల్ విండో అనుమతులు ఈ చట్టం ద్వారా మరింత సులభతరం కానున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు వస్తాయని మంత్రి ఫరూక్ సభకు వివరించారు. రాష్ట్రంలో 37 డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశీలిస్తోందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆళ్లగడ్డలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు శాశ్వత భవనాల నిర్మాణానికి నిధులు కేటాయింపుపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఒక్కొక్క డిగ్రీ కళాశాల పూర్తి చేసి అన్ని హంగులు కల్పించడానికి 15 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు మొత్తం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉందని చెప్పారు. కడపలో లైబ్రరీకి సంబంధించి ఎమ్మెల్యే మాధవిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగిందని, ప్రత్యేకించి మంగళగిరిలో ఒక మోడల్ లైబ్రరీ ఏర్పాటు చేశామని చెప్పారు. అమరావతిలో సెంట్రల్ లైబ్రరీకి ధీటుగా విశాఖలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని, రాయలసీమ కేంద్రంగా కూడా అన్ని హంగులతో జోనల్ లైబ్రరీ, యాంపీ థియేటర్, ఆడిటోరియం, పోటీ పరీక్షలకు కావాల్సిన పుస్తకాలు ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తామని మంత్రి లోకేష్ చెప్పారు. ఇలా ఉండగా చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య విలువలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విజ్ఞాన యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈరోజు వివిధ పాఠశాలల నుంచి తరలివచ్చిన 858 మంది విద్యార్థులు శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. చిన్న వయసులోనే సభా కార్యక్రమాలను దగ్గరగా చూసే అవకాశం దక్కడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా సాగుతున్న ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 16 పాఠశాలలకు చెందిన మొత్తం 1117 మంది విద్యార్థులు శాసనసభను సందర్శించారు. కొంతమంది విద్యార్థులు శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులను కలిశారు. యువత కేవలం చదువు, ఉద్యోగాలు, కుటుంబ జీవితానికే పరిమితం కాకుండా సమాజానికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాలని స్పీకర్ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపికతో అనేక ప్రయోజనాలు ఉంటాయని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. ఎన్నికల్లో నేరుగా ఎంపికైన వారికి బలమైన ప్రజామోదం ఉంటుందని అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ప్రభావం మేయర్, మున్సిపల్ చైర్మన్పై ఉండదని స్పష్టం చేశారు. వీరిద్దరూ వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే సుదీర్ఘ అభివృద్ధి ప్రణాళికలు అమలుపరిచే అవకాశం ఉంటుందని అన్నారు. వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేయవచ్చునని చెప్పారు. శాసనసభలో పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1986 వరకు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎంపికకు పరోక్ష ఎన్నికలు జరిగేవని తెలిపారు. అనంతరం 1986 నుంచి 2005 వరకు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయని, 2005 నుంచి ఇప్పటి వరకు మళ్లీ పరోక్ష ఎన్నికల విధానం కొనసాగుతోందని వివరించారు. ప్రస్తుతం తీసుకొచ్చిన చట్ట సవరణతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు ప్రత్యక్ష విధానంలో నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని మంత్రి తెలియజేస్తూ, అధ్యక్ష, డైరెక్ట్ గా ఎలక్షన్స్ పెట్టేందుకు దానికోసం యాక్చువల్ ప్రపోజ్ పెట్టాం అధ్యక్ష. ఈ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టడంలో అనేక లాభాలు ఉన్నాయనే దాంతో చేయడం జరిగింది. ముఖ్యంగా స్ట్రాంగ్ పబ్లిక్ మ్యాండేట్ ఉంటుందని, డైరెక్ట్ మేయర్ అయినా, డైరెక్ట్ చైర్పర్సన్ అయినా. అదేవిధంగా గ్రేటర్ అకౌంటబిలిటీ ఉంటుందని, అదేవిధంగా మేయర్ కానీ, చైర్పర్సన్ కానీ, ఎలక్షన్ కౌన్సిలర్స్, అదేవిధంగా కార్పొరేటర్స్ సెలెక్ట్ చేసుకోరు కాబట్టి, డైరెక్ట్ ఎలక్షన్ కాబట్టి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉండదనేది మెయిన్ అధ్యక్ష. అదేవిధంగా డెసిషన్స్ తీసుకోవడంలో ఫాస్ట్ గా తీసుకోవటానికి ఉంటుంది. సిటీ ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంట్ చేయడంలో డిలే ఉండదు అనేది.
లాంగ్ టర్మ్ 5 years 10 years ప్లాన్స్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ సప్లై కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ, వేస్ట్ మేనేజ్మెంట్ కానీ, అర్బన్ ప్లానింగ్ కానీ ఒక లాంగ్ ప్లానింగ్ చేయడానికి ఒక విజన్ ఉంటుంది అనే ఉద్దేశంతోను, అదేవిధంగా సింగిల్ పాయింట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్స్ కూడా తెలుసు ఓవరాల్ ఎవరు చూస్తున్నారు ఈ యొక్క కార్పొరేషన్లైనా లేదా మున్సిపాలిటీలైనా ఒక అవగాహన ఉంటుంది. అదేవిధంగా బెటర్ కోఆర్డినేషన్ అధ్యక్ష, డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఏజెంట్స్ తో కోఆర్డినేట్ చేసి వర్క్స్ ఫాస్టర్ గా చేయించడానికి ఉంటుంది. పురపాలక శాసనాల 4వ సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్ ఎంపిక ప్రత్యక్ష ఎన్నికల ద్వారా జరగనుంది. ఇప్పటి వరకు వీరిద్దరిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే శాసనసభలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవయవదానాల బిల్లు 2026ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టారు. బిల్లుకు సభ ఆమోదం తెలిపిన అనంతరం మంత్రి మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి 8 అవయవాలు వేరే వ్యక్తులకు అమర్చి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవచ్చని అన్నారు. కానీ కొంతమంది కుటుంబ సభ్యులు మూఢనమ్మకాల కారణంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలు దానం చేసేందుకు ముందుకు రావడం లేదని, వారికి అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. విశాఖపట్నంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుతో అవయవ దానంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామని మంత్రి వివరిస్తూ, ఒక బ్రెయిన్ డెడ్ కేసు నుంచి 8 ఆర్గాన్స్ ని 50 టిష్యూస్ ని అందించడం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడడానికి ఉంది. అయితే బ్రెయిన్ డెడ్ కేసుల్లో చాలా మంది అవగాహన లోపం వల్ల గానీ ముందుకు రావట్లేదు అధ్యక్ష. కాబట్టి వీటిని అవగాహన కల్పించే క్రమంలో భాగంగా అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇటీవల విశాఖపట్నంలో కూడా మన ఆంధ్రజాతికి గౌరవాన్ని తెచ్చిన పివి సింధు గారు అవగాహన కల్పించడం బాగా జరుగుతుంది, సమాజంలోకి తీసుకెళ్లడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో సదస్సును కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జీవో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దాంట్లో ఎవరైతే బ్రెయిన్ డెడ్ కేసెస్ లో ముందుకు వస్తారో అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు వారికి 10,000 రూపాయలు ఇవ్వడం, అదేవిధంగా ఆ పార్థివ దేహాన్ని ఆసుపత్రి నుంచి చాలా గౌరవప్రదంగా వారి ఊరికి తీసుకెళ్లడం, అయిపోయిన తర్వాత ఆ అంత్యక్రియల సందర్భంగా జిల్లా అధికారి, కలెక్టర్ గాని లేదా ఎస్పీ స్థాయి అధికారి అంత్యక్రియల్లో పాల్గొనేలాగా ఈ జీవోను కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. శాసనసభలో గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర సర్వీస్లోకి వచ్చే అధికారులను గ్రూప్ 1 ద్వారా ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంతో శ్రమించి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించుకుంటారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 సర్వీసు ఎంపిక పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, అభ్యర్థులు ప్రతిభ చూపి ఉద్యోగాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. గ్రూప్ 1 పరీక్షలకు 1,14,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని, గ్రూప్ 1 ఇంటర్వ్యూకు 326 మందిని పిలిచి చివరకు 165 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారని వివరించారు. పరీక్ష పేపర్లు దిద్దడంలో ప్రతి దశలో నిబంధనలను ఉల్లంఘించారని, డిజిటల్ ఇవాల్యుయేషన్ వద్దని, మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయమని హైకోర్టు ఆదేశించిన కోర్టును తప్పుదోవ పట్టించారని తెలిపారు. ఎందరో విద్యార్థుల జీవితాశయం అయిన గ్రూప్ 1 పరీక్షలలో ఇలాంటి అక్రమాలు మరోసారి జరగకుండా చూస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ, రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా యువతకి విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఏం చేయాలని చేయడమే కాకుండా పటిష్టమైనటువంటి యంత్రాంగాన్ని, అదే మరి ఇన్స్టిట్యూషన్ ని బిల్డప్ చేసుకోవడం మనందరి బాధ్యత. తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా వ్యవస్థల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో మీరు సజెషన్స్ ఇవ్వండి, అవి కూడా నోట్ చేసుకుంటాం. ఇంకా మేధావులు కానీ బయట వాళ్ళు కానీ ఇచ్చే అభిప్రాయాలు తీసుకుంటాం. దీన్ని లాజికల్ గా తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. గత ప్రభుత్వ పాలనలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాల అంశంపై పలువురు సభ్యులు ప్రసంగించిన తర్వాత ముఖ్యమంత్రి చర్చను ముగిస్తూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తే ఏమవుతుందో అనేందుకు ఇది కేస్ స్టడీ అన్నారు. చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే అని, రాజకీయ నేతలకు విశ్వసనీయత, సమాజం పట్ల బాధ్యత ఉండాలని సూచించారు. ప్రతిభావంతుల సామర్థ్యాన్ని కాలరాసే హక్కు ఎవరికీ లేదని, ఇలాంటి అక్రమాలు చేసేవారికి ప్రజా చైతన్యమే సరైన దారి చూపుతుందని అన్నారు. ఇలాంటి అక్రమాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఆకాశవాణి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసనమండలి వర్షాకాల సమావేశాల సమీక్ష విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం కోండ్రు భరత్ రత్నాకర్.
సాంకేతిక సహకారం ఎం సతీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.